10 మంది సలహా తీసుకుంటూ ఉంటాం. ఎక్కడైతే కరెక్ట్గా బంగారం దొరుకుతుంది, ఎక్కడ నకిలీ ఉండకుండా ఉంటుందని 10 షాపులు కూడా మనం వెతికి ఎక్కడ కరెక్ట్గా బంగారం అమ్మబడుతుందో అక్కడే కొంటాం. ఒకసారి తప్పలు కొట్టండి. హల్లెలూయా. అలాగే ఒక వస్త్రం కొనుక్కున్నప్పుడు కూడా దైవజనమా మనం చాలా ఆలోచన కలిగి ఉంటాం. కొన్నాళ్ళ పాటు మనం వేసుకునే ఈ దుస్తులు మన్నిక కలగాలి అనుకున్న మనము మంచి కంపెనీ ఏంటి, ఏ కంపెనీ వస్త్రాలు కొనుక్కుంటే మన జీవితాల్లో కొంతకాలం మన్నుద్ది అని ఆలోచించి చాలా జాగ్రత్త తీసుకొని మంచి కంపెనీ మంచి షాప్కి వెళ్ళి మనం తొడుక్కున్న వస్త్రాన్ని మనం కొనుక్కుంటాం. దేవుడి స్తోత్రం. ఆఖరికి దైవజనమా మన పాదాలు కాపాడుకోవడానికి చెప్పులు కొనే టైంలో కూడా ఏ కంపెనీ మనం కొంటే ఎక్కువ కాలం మన్నుద్ది ఆలోచించి మనం ఆలస్యమైన చాలా జాగ్రత్త తీసుకొని మంచి కంపెనీ చెప్పులు కొంటాం. దేవుడి స్తోత్రం. ఒక బంగారు విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం, తొడుక్కునే వస్త్ర విషయాలు జాగ్రత్త తీసుకుంటున్నాం, ఆఖరికి చెప్పుల విషయంలో జాగ్రత్త తీసుకునే మనిషి ఏ దేవుడైతే నా జీవితానికి సదాకాలము తోడుగా ఉంటాడో, ఏ దేవుడు నా జీవితంలో పరలోకి ఇవ్వగలడో, ఏ దేవుడు నాకు మంచి ఆరోగ్యం దయచేయగలడో, ఎటువంటి దేవుడు నమ్ముకుంటే మా జీవితాలు బాగుంటాయి, ఎటువంటి దేవుడికి దగ్గరగా మార్చబడితే మా కుటుంబాలు బాగుంటాయని ఆలోచించే విషయంలో మట్టిగా ప్రతి మనిషి ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీతో రాని బంగారం కోసం జాగ్రత్త తీసుకుంటున్నావు, వస్త్రాల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నావు, చెప్పుల విషయంలో జాగ్రత్త తీసుకొని ఎన్నో రకాల పరిశోధన చేసి కొనుక్కునే మనిషి దేవుడు అనే విషయంలో మట్టిగా ఎవరైనా పర్వాలనికి సర్దుపోతున్నాడండి. ఈనాడు అనేకులు అన్ని విషయాల్లో కూడా వారు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని తర్వాతే కొంటారు. ఒక బంగారం కొనుక్కున్నా, ఒక వస్త్రం కొనుక్కున్నా, కనీసం చెప్పులు కొనుక్కున్నా మనిషి ఆలోచించే జ్ఞానం కలుగున్నాడు. కానీ ఏ దేవుడు మానవ జీవితాన్ని ఆస్వాదిస్తాడు, ఏ దేవుడు కుటుంబాన్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడు, ఏ దేవుడు నమ్ముకుంటే మా జీవితాలు పండుతాయి, ఏ దేవుడు నమ్ముకుంటే బ్రతుకంతా దీవెనకరంగా ఉండి ఆలోచించవలసిన మనుషులుగా ప్రతి మనిషి మారాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక బంగారం కొనుక్కున్నప్పుడు ఆలోచించే నీవు, ఒక వస్త్రాన్ని కొనుక్కున్నప్పుడు